హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడులానే ఈరోజు కూడా మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి మన పూర్వీకుల లాంటి బలమైన ఆహారం ఈరోజు మన ఇంట్లో తయారు చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఎంతో ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా ఈజీగా మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఈ పూర్వీకుల బలమైన ఆహారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఇప్పుడైతే ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను. సో రాగి పిండి 1 కప్పు వేసుకున్నప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. మనం బొంబాయి రవ్వ అంటాం కదా, ఇందులో కావాలి అనుకుంటే మనం బియ్యం రవ్వనైనా సరే బాగా సన్నగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చండి. అలాగే 1 కప్పు పెరుగుని వేసుకుంటున్నాను. ఇందులోకి 2 కప్పుల వరకు పెరుగు అయితే పడుతుంది. నేనైతే ఫస్ట్ 1 కప్పు పెరుగు వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తర్వాత వాటర్ కానీ పెరుగు కానీ లేదంటే కప్పున్నర పెరుగు 1/2 కప్పు వాటర్ ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా 1 కప్పు పెరుగు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసేసుకుని దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం పెరుగు మొత్తం కూడా ఒక్కసారిగా వేసేసామంటే ఇది ఉండలు కట్టినట్టు అయిపోతుంది. అందుకోసమని నేను కొద్దిగా 1 కప్పు వరకు పెరుగును వేసుకుని దాని తర్వాత కప్పులో సగానికి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరొక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే 2 కప్పుల వరకు పెరుగునే తీసుకోవచ్చు, లేదు అంటే 1 కప్పు పెరుగు 1 కప్పు వాటర్ తీసుకోండి. అలా కూడా కాదు అంటే 1 కప్పున్నర పెరుగుని తీసుకుని 1/2 కప్పు వాటర్. ఇప్పుడు నేనైతే అలాగే కలుపుతున్నాను. సో ఇలా వేసుకుని దీని మొత్తాన్ని కూడా ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ ఉండండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి, సరిపోతుంది. ఈలోపు మరొక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయని మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుంటే సరిపోతుంది ఈ పిండి క్వాంటిటీకి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ హెల్దీ రెసిపీని మరింత హెల్దీగా మార్చడం కోసం ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము, మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుని వీటన్నింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో చాలా సింపుల్ అండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయడానికి చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ పిండి అయితే ఒక 10 నిమిషాల పాటు నాననిచ్చాను. 10 నిమిషాలు పిండి నానిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని లైట్గా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మీరు డైట్ ఫాలోవర్స్ అయితే అస్సలు ఆయిల్ కూడా వేసుకోకుండా వీటిని కాల్చుకోవచ్చు. సో ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలిపిన పిండిని ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం వీటిని ఇలా చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసుకోవాలి. సో మరీ పెద్దగా వేసేయకండి, ఇలా ఊతప్పల్లాగా వేసుకుంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా పైన వేసుకోవాలి. సో ఇందులో కావాలి అనుకుంటే ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే టమాటో లాంటివి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇలా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో ఇది టర్న్ చేసుకునేటప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా టర్న్ చేసుకోండి. 2 వైపులా వేగిపోతే ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఫస్ట్ మనం వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా టర్న్ చేసుకోండి. అలానే మిగిలిన పిండిని కూడా ఇలానే ఊతప్పల్లాగా వేసేసుకోవాలి. ఇందులో సూజీ రవ్వ బదులుగా కావాలి అనుకుంటే బాగా సన్నగా గ్రైండ్ చేసిన బియ్యం రవ్వని కూడా వేసుకోవచ్చండి. బియ్యం రవ్వ వేసుకున్నప్పుడు కనీసం ఒక అరగంట పైనే పిండి అనేది నానితే చక్కగా బియ్యం రవ్వ కూడా నాని ఇవి నెమ్మదిగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో రాబోయే వీడియోస్లో అవి కూడా వేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, వీటిని ఇలాగా టర్న్ చేసుకుని అన్నింటినీ కూడా చక్కచక్క ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇందులోకి కాంబినేషన్గా పుదీనా చట్నీ తీసుకున్నానండి. మనం ఎప్పుడు చేసుకునే పల్లి పుట్నాల పప్పు చట్నీ కంటే ఈ రాగి ఊతప్పాల్లోకి
మనం పుదీనా చట్నీ కానీ లేదంటే కొత్తిమీర చట్నీ కానీ ఏవైనా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే రెండు కూడా హెయిర్కి కానీ కంటికి కానీ చాలా మంచివి కాబట్టి మొత్తం కూడా మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఎనర్జీ అండ్ టేస్టీ హెల్దీ ఫుడ్ అనమాట. సో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.